వేద భూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా భావిస్తున్నాం. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, సాంప్రదాయాలు. మన సంస్కృతిలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధ్య దైవంగా చూసాం. రాముడు లాంటి అన్న, రాముడు లాంటి స్నేహితుడు, రాముడు లాంటి భర్త ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం. అలాగే మన దేవతామూర్తులు మాత సరస్వతి కానీ, లక్ష్మీదేవి కానీ, సీతమ్మ తల్లి కానీ, వీళ్ళందరినీ తల్లిగా భావిస్తాం. ఇలా హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామచంద్రుడి మీద కానీ, బ్రహ్మ మీద కానీ, దేవతామూర్తుల మీద కానీ అనరాని మాటలు మిత్రులారా. అసలు మేమైతే, నాకు మొన్ననే వచ్చింది ఈ వీడియోస్ అన్నీ, వినలేకపోయాం. కంట్లో నీళ్ళు వస్తున్నాయి. మన హిందూ దేవుళ్ళ గురించి కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారని అడుగుతున్నాడు నేను. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారని అడుగుతున్నాయి ఫాస్టర్స్ని. ఫ్రాడ్ ఫెలోస్, ఏం తమాషా చేస్తున్నారా? హిందూ దేవుళ్ళని మీ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శించడం, నోరు ఉంది కదా అని చెప్పి మీరు మా దేవుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఒళ్ళు జాగ్రత్త, తోలు తీస్తాం జాగ్రత్త, వదిలే ప్రసక్తే లేదు. మేము ఇప్పుడు అఫీషియల్గా డీజీపీ సైబర్ క్రైమ్కి రవిశంకర్ అయ్యర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా లీగల్ టీం, మా శ్రీనివాసరాజు గారు, మా మీడియా ఇన్ఛార్జ్ జయప్రకాష్ గారు, యువమోర్చా అధ్యక్షులు సునీల్ గారు, అలాగే హరి గారు, మా కడప జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతి గారు, మా బాజీ గారు, ప్రత్యేక టీము ఈరోజు వచ్చి డీజీపీ గారికి వీరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విజువల్స్ కూడా మిత్రులారా. అలాగే ఈ మధ్య ఒక కొత్త హిందూ వ్యతిరేక పుట్టుకొచ్చాడు, ప్రకాష్ రాజు. వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. శ్రీరామచంద్రుడు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారని, పళ్ళు దొంగలించారని చెప్పి పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఎక్కడ కనపడినా సరే నీకు పళ్ళు రాలిపోతాయి. ప్రకాష్ రాజు, ఏం తమాషా అనుకుంటున్నావా? నీ టీఆర్పీ రేటింగ్ నువ్వు మీడియాలో మాట్లాడి నీకు ఫాలోవర్స్ పెంచుకోవాలనుకుంటే వేరే గురించి ఏదైనా మాట్లాడు. నీకు ధైర్యము, దమ్ము ఉంటే అన్యమతస్తుల్లో జరుగుతుంటే అన్యాయాల గురించి మాట్లాడినావా? ఈ రోజన్నా అన్యమతస్తుల్లో జరుగుతుంటే అన్యాయాల గురించి మాట్లాడినావా? అవేమీ లేకుండా కేవలం హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద పడి నిష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఒక 2 వీడియోస్ మీకు చూపిస్తా మిత్రులారా. ఎంత వల్గర్గా మాట్లాడారో, ఈ కడుపుకి పెంట తినే దరిద్రులు ఎంత వల్గర్గా మాట్లాడారో. మేము రవిశంకర్ అయ్యర్ గారికి ఇవన్నీ వీడియోస్ చూపిస్తే ఖచ్చితంగా వీరి మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా దానికి ఉన్నట్టు క్లిప్పింగ్స్ అన్ని మీకు కూడా, మీడియా మిత్రులు కూడా షేర్ చేస్తాం. ఒక 2 వీడియోస్ మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తాం. సౌండ్ So they are coming down to south, and Lakshmana says, Rama, but lucky, no, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. There are fruits can be eaten. Yeah. Is it stealing? No, if you are not eating it. As they are eating, the Shurpanaka and Ravana had come. And Shurpanaka is very angry. It says, no, somebody is eating our fruits.